వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మందా కృష్ణమాదిక్ బీజేపీ కీలక పదవి ఇవ్వబోతుందా అంటే అవునని చెప్పుకోవాలి. గత కొన్ని రోజులుగా చూసినట్లయితే మందా కృష్ణమాదిక్ ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటూ వచ్చారు. మనం చూసినట్లయితే మందా కృష్ణమాదిక్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎస్పెషల్లీ మాదిగ సామాజిక వర్గంలో ఆయన నిజంగానే ఒక రెప్యుటేషన్ ఉన్న నేత అనుకోవాలి మనం. తను డే 1 నుంచి కూడా మాదిగ దండోరా పేరుతో డే 1 నుంచి కూడా వర్గీకరణ కోసం ఏ స్థాయిలో ఆయన పనిచేస్తూ వచ్చారు. తన క్యాడర్ని కానీ తన నమ్మిన అనుచరులు కానీ ఏ స్థాయిలో తన ఉద్యమం కోసం పోగొట్టుకున్నారు. అయినా సరే ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా అదే స్థాయిలో తను వర్గీకరణ కోసం ఎలా నిలబడ్డారో కూడా మనం చూసాం. అలా మిగతా నేతలతో పోలిస్తే ఒక కారం శివాజీ దగ్గర నుంచి ఒక జూపుడి ప్రభాకర్ దాకా చాలామందితో మనం ఏదైతే ఒక కాజ్ కోసం ఫైట్ చేసిన వాళ్ళు వీళ్ళల్లో చాలామంది, ఒక గద్దరు కావచ్చు, ఇలాంటి వాళ్ళతో పోలిస్తే మందా కృష్ణమాదిక్ ఎప్పుడు కూడా వీళ్ళందరికన్నా ఒక స్టెప్ కొన్ని వందల అడుగులు ముందున్నారని మనం అనుకోవచ్చు. ఆ ఉద్యమంలో ఎప్పుడు కూడా తన ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ప్యారలల్గా ఆయన అదే స్థాయిలో సొసైటీ కోసం, అదేవిధంగా అనాథల కోసం ఆయన చేసిన పనులు కానీ, ఆయన నడిపించిన తీరు కానీ ఎంతోమందిని చాలామందికి స్ఫూర్తి కూడా అది. సో ఆ విషయంలో మందా కృష్ణ విషయంలో ఎలాంటి డౌట్ ఎవరికి కూడా లేదు. అయితే తాజాగా వర్గీకరణ విషయంలో మాత్రం బీజేపీ 4 అడుగులు ముందుకేసింది. ఎప్పటి నుంచో ఆ డిమాండ్ ఉంది. అటు ఏదైతే టీడీపీ కూడా ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు వన్ సైడెడ్గా దీనికి మద్దతు తెలిపారు. తెలంగాణలో ఆ స్థాయిలో టీడీపీ అప్లిఫ్ట్ అవడానికి కూడా ఇది ఒక కారణం అని మనం అనుకోవచ్చు. సో ఎంతోమంది మోత్కుపల్లి దగ్గర నుంచి ఎంతోమంది ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు టీడీపీకి ఇప్పటికీ అంత లాయల్గా ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే మందా కృష్ణమాదిక్ ఇంతమంది పొలిటీషియన్స్ మీద విమర్శలు చేశారు కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడిని చిన్న వేలెత్తి కూడా ఆయన చూపించలేదు. అలా టీడీపీ ఎప్పుడు కూడా వర్గీకరణ కోసం ముందే నిలబడిందని మనకు తెలుసు. ఇక వర్గీకరణ మీద ఈ రోజున బీజేపీ ఒక స్టాండ్ తీసుకునే ప్రయత్నం చేసింది. తెలంగాణలో ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న పలు ఈక్వేషన్స్ కావచ్చు, వర్గీకరణ విషయంలో బీజేపీ ఒక ప్రో స్టాండ్ తీసుకుంది. అందుకే ఎన్నికలకు ముందే మందా కృష్ణమాదిక్ చాలా సీరియస్గా బీజేపీకి మద్దతు తెలిపారు. ఏకంగా మోడీ తెలంగాణలో ప్రచార సభకు వచ్చినప్పుడు మందా కృష్ణమాదిక్ని హక్కును చేర్చుకునే ప్రయత్నం చేశారు. ఆయన సాక్షాత్తు ప్రధానే. ఆ స్థాయిలో మందా కృష్ణమాదిక్ కూడా మోడీ కోసం నిలబడ్డారు. ఆయన అఫిషియల్గా బీజేపీలో చేరకపోయినప్పటికీ వర్గీకరణకు మద్దతు ఇచ్చారు కాబట్టి పదే బీజేపీకి అసోసియేట్గా పనిచేశారు. ఒక దశలో ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగినా మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండిపోయారు. బట్ బీజేపీ నుంచి ఆయనకి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఉందనేది చాలా రోజుల నుంచి నడుస్తున్న ప్రచారం. ఎంపీగా నిలబడతారనుకున్నారు కానీ ఆయన ఎంపీగా కూడా నిలబడే ప్రయత్నం అయితే చేయలేదు. పెద్దపల్లి చర్చ కూడా వచ్చింది కానీ ప్రత్యక్ష ఎన్నికలకైతే మందా కృష్ణమాదిక్ దూరంగా ఉండిపోయారు. ఇక ఈరోజు వర్గీకరణ బిల్ పాస్ అయిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు కూడా వర్గీకరణని ఆ స్థాయిలో సానుకూలంగా స్పందించాయి. అందుకే అటు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆయన కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. అటు కిషన్ రెడ్డితో పాటు ఇటు పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఇటీవలే చంద్రబాబు నాయుడు కూడా కలవడం జరిగింది. అలా మందా కృష్ణమాదిక్ మాత్రం ఇన్ని రోజులు తన త్యాగానికి కావచ్చు, తన పోరాటానికి కావచ్చు, ఎక్కడో చోట ఒక ఫుల్ స్టాప్ పడింది. ఒక సక్సెస్ గెలుపు సాధించానన్న ఆనందంలో ఆయన ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఈ వర్గీకరణ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని కూడా బీజేపీ భావిస్తూ ఉంది. కేవలం ఒక నోటి మాటగానో మందా కృష్ణమాదిక్ వచ్చి మోడీకి మద్దతు తెలిపితేనో, రాష్ట్ర బీజేపీకి తెలంగాణ బీజేపీకి మద్దతు తెలిపితేనో అంత ఈజీగా ఈ ఇష్యూని ఏదైతే సబ్సైడ్ చేయకుండా అదే స్థాయిలో మందా కృష్ణమాదిక్ రెప్యుటేషన్ని కానీ ఆయనకున్న ఇమేజ్ని కానీ తమకు అనుకూలంగా వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే తెలంగాణలో అలాంటి నేత అవసరం కూడా బీజేపీకి. ఈరోజు బీజేపీ మొన్నటి ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుగా అటు కాంగ్రెస్తోని బీఆర్ఎస్తోని పోటీ పడింది. మొన్నటి ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు సాధించింది బీజేపీ. అయితే ఆ తర్వాత వచ్చిన కొద్ది రోజులకు ఒక 6-7 నెలలకే వచ్చిన ఎంపీ ఎలక్షన్స్లో కూడా 8 ఎంపీ సీట్లు సాధించింది, అధికార పార్టీ కాంగ్రెస్తో సమానంగా. ఈవెన్ బీఆర్ఎస్ మొత్తం ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 అయింది, ఎంపీ ఎన్నికలకు వచ్చేటప్పటికి మైనస్ అయింది. అయినా సరే నాయకత్వాలు ఏమి కావచ్చు, ఇక్కడ తెలంగాణ బీజేపీ మీద అంత సీరియస్గా అధిష్టానం ఫోకస్ పెట్టలేని విధానం కావచ్చు, అనేక రకాలుగా పార్టీ ఇబ్బంది పడుతూ ఉంది. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు అధ్యక్షుడిగా అసలు ఉన్నారా లేదా తెలియని పరిస్థితి. బండి సంజయ్ అంతే అగ్రెసివ్గా పనిచేసి ఆయన పూర్తిగా మంత్రి పదవి ఇచ్చేసి పక్కన పడేసిన పరిస్థితి ఉంది. ఈటెల లాంటి వాళ్ళకి ఆ పదవి ఇస్తారన్నా అంత సీరియస్గా పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టట్లేదు. ఇక ఎవరున్నారు పార్టీకి అధ్యక్షుడు అని వెతుకులాట జరుగుతున్న పరిస్థితి. అంత సీరియస్గా తెలంగాణలో పార్టీని విస్తరించడం మీద బీజేపీ అయితే ఫోకస్ పెట్టట్లేదన్నది వాస్తవం. అసలు తెలంగాణ బీజేపీ మీద అమిత్ షా లాంటి వాళ్ళు, మోడీ లాంటి వాళ్ళు సీతకన్నేశారు అనేది అయితే వాస్తవం. గత కొన్ని రోజులుగా అవకాశం ఉన్నా కూడా బీజేపీ తాను ఆ కోపప్ చేసుకునే ప్రయత్నంలో ఫెయిల్ అవుతుంది అనేది ఎప్పటి నుంచో ఉన్న చర్చ. అందుకే మందా కృష్ణమాదిక్ లాంటి ఒక యాక్టివ్ పార్టిసిపెంట్ని తీసుకొచ్చి తెలంగాణ బీజేపీలో సీరియస్గా ఇన్వాల్వ్ చేయాలని కూడా బీజేపీ ఆలోచన చేస్తుంది. తద్వారా ఏపీలో కూడా మందా కృష్ణమాదిక్ ద్వారా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ తమ వైపు కన్సాలిడేట్ అవుతుంది అనేది బీజేపీ ఆలోచన.
దానిలో భాగంగానే మందా కృష్ణమాదికి మాత్రం ఒక కీలకమైన నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి అనేది ఎన్నో రోజులుగా ఉన్న చర్చ. అయితే ఇప్పటికీ బీజేపీకి అవకాశం వచ్చిందని కూడా అంటున్నారు. నిజానికి చూసినట్లయితే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. సో రాజీనామా చేసిన తర్వాత తనకున్న ఈక్వేషన్స్లో తన సీటు బీజేపీకే పోతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి ఫలితంగా బీజేపీ నుంచి ఆయనకి రెడ్ కార్పెట్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక రాష్ట్రానికి ఆయన గవర్నర్ పదవి అడిగారు, అందుకు కూడా బీజేపీ సమ్మతించిందనే సమాచారం అయితే ఉంది. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా అటు బీజేపీతో తనకున్న లాయల్టీని బహిరంగంగానే విజయసాయిరెడ్డి ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఆయన బీజేపీలో చేరినా మనం ఆశ్చర్యపోవాల్సింది లేదు, ఆయనకు పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. సో అలాంటిది ఆయన రాజీనామా చేసిన రాజ్యసభ స్థానం మాత్రం ఖాళీ అయింది. దానికి ఒక హెవీ కాంపిటీషన్ ఉంది. బీజేపీ వైపు నుంచే ఒక దశలో కిరణ్ కుమార్ రెడ్డికి పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది, రాజ్యసభ పదవి. ఇంకో దశలో అనేక రకాల పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు అనేక మంది పేర్లు తెర మీదకి కూడా రావడం జరిగింది. బట్ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారా ఆ పార్టీ అధిష్టానం అన్న చర్చ కూడా ఎప్పటి నుంచి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని అయితే తలపిస్తుంది. ఉంది ఒక సీటు, పోటీకి అనేక మంది ఉన్నారు. ఇక ఇటీవల మనం చూసినట్లయితే కూడా మొత్తానికి ఏదైతే తమిళనాడులో బీజేపీకి అన్నామలై అక్కడ అధ్యక్షుడిగా ఉండి ఇటీవలే రాజీనామా చేయడం జరిగింది. ఆయనకు ఏపీ నుంచి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యత్వాన్ని అన్నామలైకి ఇస్తారు. ఆయన మోడీకి క్లోజ్ అసోసియేట్లోకి వెళ్తాడనే సమాచారం బయటకు వచ్చింది. అంతేకాదు ఆయన కేంద్ర మంత్రి, రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అన్నామలైకి అనేది గత వారం రోజులుగా నడుస్తున్న చర్చ. ఇంకొక వైపు రామ్ మాధవ్ దగ్గర నుంచి అనేక మంది పేర్లు రాజ్యసభ విషయంలో తెర మీదకి వచ్చాయి. అయినప్పటికీ మెగాస్టార్కి కూడా బీజేపీ ఆఫర్ ఇచ్చిందనే చర్చ జరిగింది. ఇవన్నీ కూడా అనేక రకాల స్పెక్యులేషన్స్. బట్ అందరూ కూడా అన్నామలైకి అయితే ఈ పదవి కరెక్ట్గా యాప్ట్ అవుతుంది, ఆయనకి కేంద్ర మంత్రి అవుతున్నారు, మోడీ టీంలోకి క్లోజ్ సర్క్యూట్లోకి వెళ్ళబోతున్నారు అని అంతా అనుకున్నారు. ఎందుకంటే మాజీ సివిల్ సర్వెంట్ కాబట్టి ఆయన. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఏకంగా ఈ విషయంలో మందా కృష్ణమాదికి పేరు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఎలాగూ తెలుగు రాష్ట్రాల నుంచే అది రిజైన్ చేస్తున్నారు ఆయన, ఎస్పెషల్లీ ఏపీ నుంచి. సో ఈ సీటు తీసుకువెళ్ళి మందా కృష్ణమాదికి ఇచ్చినట్లయితే ఆయన రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశం ఉంది. అవసరమైతే ఆయన కేంద్ర మంత్రిగానో కేంద్ర సహాయ మంత్రిగానో మోడీ తన టీంలో పెట్టుకునే అవకాశం ఉందనేది అయితే ఒక చర్చ. మందా కృష్ణమాదికి రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేయడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ మాదిగ సామాజిక వర్గంలో తమకు ఎంతో కొంత ఓట్ కన్సాలిడేట్ అవుతుందని కూడా బీజేపీ అంచనాలు వేస్తుంది. సో అందుకని చాలా హఠాత్తుగా అనుకోని ఈక్వేషన్లో ఈరోజు మందా కృష్ణమాదికి పేరైతే చాలా సీరియస్గా వినిపిస్తోంది. ఎస్పెషల్లీ వర్గీకరణ విషయంలో ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లిన విధానం కావచ్చు, బీజేపీకి మోడీకి వన్ సైడెడ్గా సపోర్ట్గా నిలబడిన విధానం కావచ్చు. సో ఇలాంటి విషయంలో మందా కృష్ణమాదికి లాంటి ఒక వ్యక్తి బీజేపీకి అండగా ఉన్నడితే తెలంగాణలో పార్టీ కూడా పూర్తి స్థాయిలో కోప్పపోతుందని బీజేపీ అంచనా వేస్తుంది. మరి ఈ విషయంలో మందా కృష్ణమాదికి నిజంగానే బీజేపీ ఆఫర్ చేస్తున్న ఈ పదవి ఎంతవరకు ఆయన రాజ్యసభ పదవి వచ్చే అవకాశం ఉంటుందన్నది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.